హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు 10 నిమిషాల్లో తయారయ్యే టమాటో కొత్తిమీర పచ్చడి రెసిపీ చూద్దామా. ప్రొసీజర్లోకి వెళ్తే ఒక కడాయిలో కొన్ని నువ్వులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొంచెం జీలకర్ర వేసుకొని దాన్ని కూడా దోరగా వేయించుకోవాలి. ఈ వేయించుకున్న రెండు మిశ్రమాలను పక్కన పెట్టి మళ్ళీ అదే కడాయిలో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి అది మరగగానే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 4-5 పచ్చిమిరపకాయలను కడాయిలోకి వేసి వాటిని కూడా మనం వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా వేయించుకున్న పచ్చిమిరపకాయలను పక్కన తీసి పెట్టుకోవాలి. అదే మిగిలిన ఆయిల్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక 4-5 టమాటోలను బాగా పెద్ద సైజులో కట్ చేసుకున్న టమాటాలను కూడా అందులోకి యాడ్ చేసేయాలి. వాటిని మనం కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉన్నప్పుడే మనం దాంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అలా వేసిన మిశ్రమాన్ని మళ్ళీ 1 నుండి 2 నిమిషాల వరకు బాగా తిప్పాలి. అవి మగ్గుతున్నాయి అని తెలిసే సమయానికి ఒక కట్ట కొత్తిమీర కూడా వేసేయాలి. ఇలా 2 మిశ్రమాలను కలిపి కొద్దిసేపు చల్లార్చి నువ్వులు, జీలకర్ర, టమాటో, కొత్తిమీర దాంతోపాటు చింతపండు కూడా వేసి వాటిని మిక్సీ పట్టాలి. పోపు విషయానికి వస్తే కొంచెం ఆయిల్ వేసుకొని ఒక కడాయిలోకి అందులోనే ఆవాలు, జీలకర్ర వేసేసి బాగా అవి చిటపటలాడేటప్పుడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయిన ఇంగువ కూడా వేయాలి. అలా ఇంగువ వేసిన తర్వాత కొంచెం కరివేపాకు అలానే ఎండుమిర్చి కూడా వేయాలి. ఈ పోపు రెడీ అవ్వగానే మనది ఏదైతే మిక్సీ పట్టిన మిశ్రమం ఉంటుందో అందులోకి ఇది వేసేయాలి. ఇలా యమ్మీగా మన కొత్తిమీర పచ్చడి రెడీ అయిన